మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్తాను వినండి. గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అబ్బే మాకు తెలుసురా బాబు అని మీరు కూడా అనొచ్చు, కానీ అక్కడికే వస్తున్నా. గేమ్ చేంజర్ మూవీ షూటింగ్లో రామ్ చరణ్ పార్ట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు అనమాట. యాక్చువల్లీ జరిగింది ఏంటంటే, ఎప్పుడైతే రామ్ చరణ్ గారు మొన్న మధ్యన అప్డేట్ ఇచ్చారు కదా, షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా రామ్ చరణ్ ఇంకా అని చెప్పేసి, ఆ తర్వాత శంకర్ గారు మొత్తం ఫుటేజ్ అంతా ఒకసారి చెక్ చేసుకున్నారంట. చెక్ చేసిన తర్వాత ఇంకొన్ని 1-2 చిన్న చిన్న ప్యాచప్ సీన్స్ తీయాలి, దానికి ఇంకొక 4 days ఎక్స్ట్రా కాల్ షీట్స్ ఇవ్వమని చెప్పి దిల్ రాజు గారితో రామ్ చరణ్కి కబురు పంపించారు. రామ్ చరణ్కి అయితే మతిపోయి ఒక రకంగా ఫ్రస్ట్రేట్ అయ్యారట. అసలు ఇంకెన్నాళ్ళు తీస్తారు సినిమా, మొత్తానికి ఏదోలాగా నా పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది, బుచ్చిబాబు సినిమా పనుల్లో ఉన్నాను అనుకుంటే మళ్ళీ వెనక్కి షూటింగ్కి రమ్మంటారేంటి, ఇది ఎక్కడి న్యాయం అని చెప్పేసి ఆయన వైపు పిఆర్ టీం వాళ్ళు కొంచెం అడిగారంట. కాకపోతే ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ అయితే ఎస్జే సూర్య మీద జరుగుతుంది భయ్య. ఎస్జే సూర్య సినిమాలో మెయిన్ విలన్, తనకి సంబంధించి కొన్ని ఇండివిజువల్ సీన్స్ తీస్తున్నారు. దాంట్లో 1-2 రామ్ చరణ్ కాంబినేషన్ సీన్స్ మిస్ అయ్యాయంట. సో ఆ సీన్స్ తీయడం కోసం మళ్ళీ రామ్ చరణ్ వెనక్కి రమ్మన్నారు. ఇంకా ఆయన షూటింగ్లో జాయిన్ అవ్వలేదు, బట్ అవుతారనమాట. ఆయన మీద ఒక 4 days షూటింగ్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఆ తర్వాత ఇంకొక 7-10 days షూటింగ్ చేస్తే మొత్తం షూటింగ్ అప్పుడు కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడదాం. గేమ్ చేంజర్ మూవీ ఎప్పుడు మొదలు పెట్టారో కూడా నాకైతే గుర్తులేదు, బట్ నాకు తెలిసి ఒక 3.5 years అయితే దాటేసింది. ఓకే, అప్పుడెప్పుడో RRR వచ్చింది. RRR తర్వాత ఇంకా RRR కంటే కొంచెం ముందే సినిమా పనులు అయితే మొదలయ్యాయి. అప్పటి నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ 4 years భయ్యా. ఈ 4 yearsలో గేమ్ చేంజర్ మూవీ నుంచి ఒక 6 posters 5 posters వచ్చాయి. ఓకే, అది కాకుండా రామ్ చరణ్ బర్త్డేకి ఒక సాంగ్ వదిలేరు, అది కూడా బలవంతం మీద. అంతకుముందు దీపావళికి సాంగ్ వదులుతామని చెప్పి అందరినీ బకరాలు చేసి ఇంకా ప్రెషర్ పెరిగేసరికి ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ మార్చ్లో రామ్ చరణ్ బర్త్డేకి ఒక సాంగ్ వచ్చింది. అంటే సినిమా మొదలయ్యి చివరి స్టేజ్లో ఉన్నా సరే ప్రమోషనల్ కంటెంట్ ఇంతే అనమాట, ఇంకింతకు మించి ఏమీ లేదు. పోనీ ఆ సాంగ్ ఏమన్నా బీభత్సంగా వైరల్ అయిపోయిందా అంటే లేదాయే, ఏదో నార్మల్ తెలుగు సినిమాలు చూసే కమర్షియల్ సాంగ్ లాగే ఉంది తప్పిస్తే స్పెషల్గా ఏమీ లేదు. సో ఇది ఇంకా రామ్ చరణ్ ఫ్యాన్స్ పరిస్థితి మీరే ఆలోచించండి. ఎవరైనా రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ వీడియో చూసినట్లయితే కొంచెం కింద కామెంట్స్లో మీ బాధను రాయండి భయ్య. థంబ్నెయిల్ చూసి మీకు కోపం వచ్చి ఉండొచ్చు, కానీ జరగబోయేది అదే. నేను చెప్తున్నాను కదా, గేమ్ చేంజర్ మూవీ ఆల్మోస్ట్ 90% ఫ్లాప్ అయ్యే దిశగానే వెళ్తుంది. యాక్చువల్లీ సినిమా గురించి చాలా డార్క్ ఫ్యాక్ట్స్ చెప్పాలి, ఒక్కొక్కటి రివీల్ చేస్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు బడ్జెట్ అటు ఇటుగా ఒక 180 నుంచి 200 కోట్ల మధ్యలో అనుకున్నారు. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ శంకర్ గారు అయితే ముందు ఎస్టిమేషన్ రెమ్యునరేషన్లు అన్నీ కలుపుకుని అయితే అదే ఫిగర్ చెప్పారు. సో శంకర్ గురించి తెలిసిందే కాబట్టి దిల్ రాజు సరేలే ఇంకొంచెం ఒక 25-30 కోట్లు ఎక్కువ అవుతుంది అని రంగంలోకి దిగారు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటో చెప్పనా, దిల్ రాజు శంకర్తో కలిసి ఇండియన్ 2 సినిమా ప్రొడ్యూస్ చేయాలి. కాకపోతే ఎందుకో కానీ ఆ సినిమా క్యాన్సిల్ అయ్యింది. దాన్ని లైకా వాళ్ళు ప్రొడ్యూస్ చేసి ఎంత భయంకరమైన నష్టాలు చూసారో మొన్న రిలీజ్ అయిన ఇండియన్ 2తో తెలుసుకున్నాం. అది లక్కీలీ మిస్ అయింది. తర్వాత రామ్ చరణ్తో గేమ్ చేంజర్ సెట్ అయింది శంకర్ గారికి. ఇంకా మధ్యలో దిల్ రాజు కూడా ఎంటర్ అయ్యారు. సో మొత్తానికి ఓకే అయ్యింది. ఇప్పుడు సినిమా మొదలైన తర్వాత 200 కోట్ల బడ్జెట్ అనుకుని దిగారు. కానీ ఇప్పుడు సినిమాకి బడ్జెట్, రెమ్యునరేషన్లు, ఇన్ని 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సినిమా తీశారు కదా, ఇవన్నీ కలుపుకుంటే ఆల్మోస్ట్ 350 కోట్లకి పైగానే దాటేసిందంట. ఇక్కడ అసలు మెయిన్ కల్ప్రిట్ ఏంటో చెప్పనా, వడ్డీలు. ఎందుకంటే ఏ ప్రొడ్యూసర్ అయినా సరే 100 కోట్లు పెట్టి సినిమా తీయాలంటే 100 కోట్లు వాళ్ళ దగ్గర ఉండవు. ఖచ్చితంగా కనీసం 90% డబ్బులు వడ్డీకి తేవాల్సిందే. మనం ఒక ఫైనాన్స్ ఇప్పుడు ఇల్లు కొనుక్కున్నాం అనుకో, ఒక 20 లక్షలు హోమ్ ఫైనాన్స్ తీసుకుంటాం కదా, హోమ్ లోను, దానికి ప్రతి నెల వడ్డీతో కలుపుకుంటే బోల్డ్ అంత కడతాం. చివరికి 40 లక్షలు 50 లక్షలు కడతాం దాన్ని వదిలించుకోవడానికి ఒక 25 సంవత్సరాల్లో. అలాంటిది ఒక 100 కోట్లు ఒక 50 కోట్లు బయట వడ్డీకి తెచ్చి సినిమా మీద పెట్టేసి ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. దానికి లక్షలకే వడ్డీలు బోల్డ్ అంటే అయిపోతుంది. అలాంటిది కోట్లు తెచ్చి దానికి వడ్డీలు కట్టాలంటే ఇంకెంత అవుతుందో మీరు ఆలోచించండి. ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ డెఫిసిట్లో ఉంది భయ్య. దిల్ రాజు గారికి ఈ సినిమా వల్ల రూపాయి లాభం అయితే లేదు. ఎంత భయంకరంగా బిజినెస్ అయిపోయినా సరే ఆయనకి ఇంకా చాలా నష్టాలను ఉంటారనమాట. మరి నువ్వెలా తెలుసా నీకు ఇన్ఫర్మేషన్ అంట, ఎదవ సోది చెప్తున్నావు, నీకు దిల్ రాజు ఫోన్ చేసి చెప్పాడా, శంకర్ ఫోన్ చేసి చెప్పాడా అని అడగచ్చు. అక్కడికే వస్తున్నా. నేను వీటన్నిటికీ ప్రూఫ్స్ చెప్పలేను,
కానీ సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది వరకు దిల్ రాజు గారు ఎరాపెరా సినిమాలని డిస్ట్రిబ్యూట్ చేస్తూ వచ్చేవారు. ప్రొడ్యూస్ చేయడమే కాదు, నానితో నేను లోకల్ సినిమా తీసినప్పటి నుంచి మొదలు పెట్టండి భయ్యా, ప్రతి ఇయర్ కనీసం ఒక 4-5 మూవీస్ అన్నా తీసేవారు. ఇప్పుడు చూడండి ఇయర్కి ఎన్ని సినిమాలు వస్తున్నాయో. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మీరు లెక్క పెట్టుకోండి, దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి అఫీషియల్గా ఎన్ని సినిమాలు వచ్చాయో. అది కాకుండా దిల్ రాజు గారు ప్రతి తమిళ్ డబ్బింగ్ సినిమానో లేకపోతే ఏ సినిమా మార్కెట్లోకి వచ్చినా గొమ్మిని డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కొనేసి పంపిణీ చేసేవారు. అటు నైజాంలోనైనా ఇటు వైజాగ్ ఏరియాలోనైనా డిస్ట్రిబ్యూషన్ బోల్డ్ అని సినిమాలు తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఏమన్నా ఎక్కువ సినిమాలు ఆయన డిస్ట్రిబ్యూషన్లో వస్తున్నట్టు మీరు ఎక్కడైనా న్యూస్ వింటున్నారా? లేదే, చాలా తక్కువ సినిమాలు తీసుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకు? ఆయన దగ్గర తడి అయిపోయింది. గేమ్ చేంజర్ అనే ఒక్క భారీ పాన్ ఇండియా సినిమా వల్ల మొత్తం అంతా అయిపోయింది అనమాట. అరే శంకర్ ఈ సినిమాలో ఒక సాంగ్ కోసం, గేమ్ చేంజర్లో ఒక్కొక్క సాంగ్ కోసం 20 కోట్లు తగ్గకుండా ఖర్చు పెట్టించాడు సాంగ్స్ కోసం. ఓకే, ఇప్పుడు సినిమా మొత్తం ఆల్మోస్ట్ 99% అయిపోయింది. ఇంకొక 10-15 డేస్ షూటింగ్ చేస్తే కూడా అయిపోతుంది. ఇప్పుడు సినిమా అవుట్పుట్ అంటే సినిమాని ఇప్పటికీ ఎడిటింగ్ రూమ్లో చూసిన వాళ్ళు, ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళు, ఇలా బోల్డంత మంది ఇన్సైడ్ ఇన్ఫో ఉంటుంది కదా, అది ఎలా ఉందో చెప్పరా నేను. ఎవరూ కూడా ఇది భయంకరమైన హిట్ అయిపోతుందని చెప్పట్లా. అలా అని చెప్పేసి తేడా కొట్టింది భయ్యా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందని కూడా చెప్పట్లా. ఈ సినిమా అంట ఒక పక్క కమర్షియల్ సినిమాలో ఉంటుందట. ఒక పొలిటికల్ డ్రామాలో కమర్షియలైజేషన్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కమర్షియల్ సినిమా అంటే ఒక ఇంట్రో సాంగ్ హీరోకి, ఆ తర్వాత కొన్ని కామెడీ సీన్స్, మళ్ళీ ఆ తర్వాత కొంచెం స్టోరీ మొదలవడం, ఇంటర్వెల్ దగ్గర ఒక ట్విస్ట్, మళ్ళీ సెకండ్ హాఫ్లో 2 ఫైట్లు, ఫస్ట్ హాఫ్లో 2 ఫైట్లు, ఇంకా సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ముందు ఒక భయంకరమైన సాంగ్, అదే మాస్ సాంగ్ అనమాట హీరోయిన్ తోటి. దీన్ని కమర్షియల్ సినిమా అంటాం కదా. ఇప్పుడు ఈ కమర్షియల్ సినిమాలో ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్ స్టోరీని చిన్న మెసేజ్తో ఇంక్లూడ్ చేసి గేమ్ చేంజర్ సినిమా అయితే రాబోతుంది అనమాట. ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ స్టోరీ కూడా మన దగ్గర ఉంది. అది చెప్తే మీ మతి పోతుంది. ఆ స్టోరీ విన్నప్పుడే నాకు అర్థమైపోయింది సినిమా పరిస్థితి ఏంటో. ఆ స్టోరీ గురించి సపరేట్గా ఇంకో వీడియో చేస్తానులే, గేమ్ చేంజర్ మూవీ ఫుల్ స్టోరీ అని చెప్పి. సో సినిమా గురించి మార్కెట్లో అయితే ఎటువంటి హైప్ లేదు. హైప్ అనడం కంటే ఈ సినిమా ఒకటి ఉందని కూడా మార్కెట్ జనాలకి గుర్తు లేదనమాట. అందరూ ఎప్పుడో మర్చిపోయారు. నేను చెప్తున్నాను కదా, ఇంకా రామ్ చరణ్ కంటే ఎన్టీఆర్ఏ కొంచెంలో కొంచెం బెటర్. దేవరా మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ ఎందుకులే కానీ మళ్ళీ. సో దేవరా మూవీ అయితే అట్లీస్ట్ ఇప్పుడు రెడీ అవుతుంది. ఇంకా గేమ్ చేంజర్ మూవీ December 20th అయితే రిలీజ్ చేస్తున్నారు భయ్య. అటు తమిళ్లోనేమో విజయ్ సేతుపతి విడుదల పార్ట్ 2 అయితే రెడీగా ఉంది ఆ టైంకి. సేమ్ అదే రోజున తమిళ్ కలెక్షన్స్కి దెబ్బడిపోద్ది. అంటే మా శంకర్ ఉన్నాడు కదా తమిళ్లో, కలెక్షన్స్ ఇరగాడేస్తే అనుకుంటున్నారేమో. రామ్ చరణ్కి అంత భయంకరమైన మార్కెట్ లేదు తమిళ్లో. శంకర్ గారి వల్ల, మన ఎస్జే సూర్య వల్ల ఏమైనా వర్కౌట్ అవుద్దా అనుకుంటే అక్కడ December 20th మన విడుదల పార్ట్ 2తో విజయ్ సేతుపతి పెద్ద దెబ్బ వేస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ December 20th అనేది అస్సలు కరెక్ట్ డేటే కాదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం సలార్తో చూసాం. సలార్ కూడా అదే సీజన్లో వచ్చింది. సలార్కి మంచి టాక్ వచ్చినా సరే సంక్రాంతి సినిమాల హడావుడి ముందు ఆ సలార్ సినిమా నిలబడలేదు. ఎంతమంది నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. ఎందుకంటే December 20th అంటే గట్టిగా ఒక 10 రోజులు పోయే. December 31st వరకు సినిమా ఆడుతుంది బాగానే. ఆ తర్వాత జనాలు పట్టించుకోరు. మీకు January 9th 10th వరకు కూడా సంక్రాంతి సినిమాల కోసం ఎదురు చూస్తారు. ఆ సంక్రాంతి సినిమాలు టీజర్లు, ట్రైలర్లు, ఈ హడావుడంతా మామూలుగా ఉండదు. ఆ గోలలో మనకి ఈ గేమ్ చేంజర్ మూవీనో సలార్ మూవీనో అందరూ మర్చిపోయారు అనమాట, మర్చిపోతారు కూడా. అదే జరుగుద్ది. సో ఇంకా పుష్ప రిలీజ్ డేటే బాగుంది December 6th అనేది. సో గేమ్ చేంజర్ మూవీకి అది కూడా పెద్ద దెబ్బే. అండ్ ఇంకొక విషయం ఏంటో చెప్పనా, December 20th రిలీజ్ డేట్ అనుకుంటున్నారు, బాగానే ఉంది. సంక్రాంతి సినిమాలు వచ్చిన తర్వాత గేమ్ చేంజర్ మూవీ థియేటర్లన్నీ ఎత్తేసి సంక్రాంతి సినిమాలకి ఇచ్చేస్తారు, తెలిసిందే కదా. సో ఇప్పుడు నెక్స్ట్ December 20th రిలీజ్ కన్ఫర్మ్ అయ్యి, అందులో డౌటే లేదు. దీనికి సంబంధించి ఒక పోస్టర్ కానీ ఇంకేదైనా అప్డేట్ కానీ వినాయక చవితి రోజుని కానీ లేదంటే ఇంకొక వినాయక చవితికి ఒక 2-3 days బిఫోరే రాబోతుంది. ఆ పోస్టర్ వస్తుంది. సో అందులో December 20th అని డేట్ వేస్తారు. కానీ ఇక్కడ దరిద్రం ఏంటో చెప్పనా, సినిమా రిలీజ్ December 20th అనేది కన్ఫర్మ్, కానీ ఇంకా మార్కెటింగే మొదలవ్వాలి సినిమాకి. అంటే మనకి ఈ ప్రీ రిలీజ్ బిజినెస్లు, ఏరియా వైజ్ సినిమాని అమ్మడం ఇవన్నీ ఉంటాయి కదా, ఇదే సరిగ్గా సెట్ అవ్వలేదు అనమాట. వీళ్ళేమో భయంకరమైన రేట్లు చెప్తారు దిల్ రాజు వాళ్ళ టీం. ఇక్కడ వీళ్ళేమో అయ్యి బాబా అంత రేట్స్ మేము ఇచ్చుకోలేమయ్యా అని వీళ్ళు అంటారు.
సో చూడాలి మరి ఏం జరుగుతుందో. నైజాం అలాగే వైజాగ్ ఏరియాలో దిల్ రాజు వాళ్ళే ఓన్ రిలీజ్ చేసుకుంటారు అనుకుంటా. ఇంకా నార్త్ ఇండియా బేరాలు, ఇంకా తమిళ్, కేరళ, ఇంకా ఓవర్సీస్, ఈ మన ఏపీలో ఈ బేరాలు అన్నీ కూడా తెగట్లేదు. వీళ్ళకేమో బడ్జెట్ తడిసి మోపడయింది. ఎంత ఎక్కువ రేట్లకు అమ్మినా ఇంకా దిల్ రాజు గారికి చాలా అంటే చాలా నష్టం. ఆయన జస్ట్ హోప్స్ వదిలేశారనమాట. ఏంటంటే మెగా హీరో సినిమా, ఓకే, అండ్ శంకర్ గారు లాంటి ప్రెస్టీజియస్ డైరెక్టర్. ఏంటంటే బ్యాడ్ నేమ్ తెచ్చుకోకూడదు, వాళ్ళ ప్రొడక్షన్ హౌస్కి బ్యాడ్ నేమ్ రాకూడదు. సరే మొదలైన తర్వాత ఇంకెంత ఖర్చు అయినా పెట్టేయాలి కాబట్టి పెట్టేశారు. సినిమాని అయితే ఏదోలాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి మామ అనిపించుకుంటారు, చేతులు దులిపేసుకుంటారు. ఆ తర్వాత సినిమా హిట్ అయిందా అదృష్టం. నిజంగా చెప్తున్నా, గేమ్ చేంజర్ మూవీ హిట్ అయ్యిందనుకో, అంటే బీభత్సమైన బ్లాక్ బస్టర్ అయిపోతే నేను చెప్పలేను, కానీ నార్త్లో బాగా ఆడాలి, మిగిలిన చోట్ల బాగా ఆడాలి. సో కొంచెం హిట్ అయినా సరే దిల్ రాజు గారికి నష్టాలు తగ్గుతాయి, కానీ లాభాల్లోకి అయితే రారనమాట. బీభత్సమైన బ్లాక్ బస్టర్ అయిపోయి నార్త్లో భయంకరంగా ఆడేస్తే అప్పుడు లాభాల్లోకి వస్తారు స్వల్పంగా. మీకు అర్థమవుతుందా? కానీ గేమ్ చేంజర్ మూవీ కంటెంట్ గురించి నేను విన్న టాక్ అయితే నార్త్లో ఆడే కంటెంట్ అయితే లేదంట. జస్ట్ మనం ఫక్తు కమర్షియల్ సినిమా చూస్తాం కదా మన తెలుగులో, అలాంటి కమర్షియల్ సినిమా ఫస్ట్ టైం శంకర్ గారు చేస్తున్నారు. సో ఇలాంటి సినిమాలు నార్త్లో అంత భయంకరంగా అయితే ఆడవు. సో ఇంకా నెక్స్ట్ గేమ్ చేంజర్ మూవీ మీద క్రేజ్ అయితే తగ్గిపోయింది భయ్య. ఎందుకని జనం మర్చిపోయారు. రామ్ చరణ్ ఫ్యాన్స్కి ఈ సినిమా గుర్తులేదు. కొంతమంది అంటారు గేమ్ చేంజర్ రిలీజ్ అవ్వనివ్వరా నీ సంగతి చెప్తామని. రిలీజ్ అవ్వాలి కదా, చూద్దాం ఏం జరుగుద్దో.